తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి. లొంగుబాటు అనంతరం రాజిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో ఒక సాయుధ పోరాటానికి ఇక స్థానం లేదని కూడా రాజిరెడ్డి చెప్పారు. ఇప్పుడున్న టెక్నాలజీలో గన్నులతో పని లేదని కూడా రాజిరెడ్డి కామెంట్ చేశారు. ప్రస్తుతం మేం ఏం సాధించలేమన్నటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాతే లొంగిపోయామని కూడా రాజిరెడ్డి చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని కూడా ఈ నేపథ్యంలో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వివిధ స్థాయిలోని నాయకుల్లో ఐడియాలజీ దెబ్బతిందని కూడా రాజిరెడ్డి చెప్పారు. అగ్రనేతలందరినీ ఆరోగ్య సమస్య వేధిస్తోందని మరొక కీలకమైనటువంటి కారణాన్ని కూడా రాజిరెడ్డి వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఆరోగ్య సమస్య వేధిస్తున్నందువల్లే రాజిరెడ్డి లొంగిపోయారా, ఇతర నేతలు కూడా అదే క్యూ లైన్లో ఉన్నారనేటువంటి మాట ఏంటి ప్రధానమైనటువంటి అంశం? రాజిరెడ్డి కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మావోయిస్టులకు సంబంధించి దాదాపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి ఈ సంవత్సరం మార్చ్ 31 వరకు మావోయిస్ట్ నక్సలిజం అనే పదం లేకుండా చేస్తామని శపథం చేశారు. సో ఆ డెడ్ లైన్ పెట్టి కూడా వెళ్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇటు మావోయిస్టు పార్టీల నుంచి కూడా వాళ్ళు సానుకూలంగా చాలామంది ఇప్పుడు ఆషన్న లాంటి పెద్ద కమాండర్సే లొంగిపోయిన తరుణంలో కూడా దాదాపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టిందో ఆ డెడ్ లైన్ అంటే డెడ్ లైన్ కంటే ముందే ఈ మావోయిస్టు పార్టీ అంతమయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆరోగ్య సమస్య. ఏదైతే హిడ్మా కూడా దాదాపు ఏదైతే వైజాగ్ వచ్చిన తరుణంలో అక్కడ ఉన్నారని తెలుసుకొని అక్కడ హిడ్మాను పట్టుకొని సో అలా హిడ్మా మరణం అంతా కూడా జరిగింది. సో ఆరోగ్య సమస్య వల్లే ఛత్తీస్గఢ్ నుంచి సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్ అడవుల నుంచి వైజాగ్ వచ్చాడు. ఈ తరుణంలోనే ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా వివరాలు వెల్లడించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా లొంగిపోయిన దాదాపు ఈ లిబరేషన్ ఏదైతే పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ మెయిన్ ఉంటుంది, మొత్తం మావోయిస్టు పార్టీకే ఈ పీపుల్స్ గెరిల్లా ఆర్మీ అనేది పనిచేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా కీలక నేతలంతా కూడా ఈరోజు 20 మంది ఏదైతే దేవా ఉన్నారు, హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవా తన సొంత అన్నలాగా, సొంత బ్రదర్ లాగా, సొంత ఫ్రెండ్ లాగా ఉండే వ్యక్తి, పక్కన ఇల్లే వీళ్ళది. సో ముఖ్యంగా ఇద్దరు చిన్నతనం నుంచే కలిసి పనిచేశారు. సో పార్టీలో కూడా కలిసి పనిచేశారు. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఆయన కీలక విషయాలు చెప్పారు. సో ముఖ్యంగా ఈ హిడ్మా మరణం తర్వాత దాదాపు అందరూ కూడా ఆరోగ్య సమస్యతో ఉన్నారు. మొత్తం అడవుల్లో కూడా పోలీసులంతా కూడా మోహరించి ఉన్నారు. సుక్మా జిల్లాకు సంబంధించి మొత్తం కూడా ఛత్తీస్గఢ్లో మొత్తం పోలీసులంతా మోహరించి ఉన్నారు. బయటికి రావాలన్నా లోపలికి వెళ్ళాలన్నా కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. సో దీనికి సంబంధించి బయటికి వచ్చే తరుణంలోనే చాలామంది ఇట్లా ఎన్కౌంటర్ అవుతున్నారు. సో మేము కూడా ఆరోగ్య సమస్యల వల్లే మేము లొంగిపోతాం. మరొక కామెంట్ కూడా చేశారు కదా, నాయకుల్లో వివిధ స్థాయిల్లోని నాయకుల్లో ఐడియాలజీ దెబ్బతింది అంటే, ఐడియాలజీ అనంటే యూనిటీ కూడా దెబ్బతిన్నది అనేది గతంలో కూడా మనం మల్లోజుల కామెంట్స్లో కూడా స్పష్టంగా గమనించినటువంటి పరిస్థితి ఉంది కదా. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా కావచ్చు, గన్నులతో సంబంధం లేదు అని అంటే ఒకళ్ళ ఐడియాలజీ ఒకలాగా, మిగతా వాళ్ళ ఐడియాలజీ ఇంకోలాగా ఉన్నటువంటి కోణాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్లే వరుస లొంగుబాట్లు కావచ్చు, లేకపోతే మెత్తబడ్డటువంటి పరిస్థితులు కావచ్చు అనేటువంటి మరో మాట. దీన్ని ఎలా చూడాలంటారు? దాన్ని ముఖ్యంగా రాజిరెడ్డి చెప్పిన దాంట్లో, ముఖ్యంగా దేవా కానీ రాజిరెడ్డి కానీ, సో ఆయన ముఖ్యంగా చెప్పిన దాంట్లో ఏదైతే ఈ హిడ్మా మరణం తర్వాత చాలామంది అసలు మావోయిస్టు పార్టీకి మనుగడ ఇంకా ఉండదు అనేది ఫిక్స్ అయిపోయారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు కొంచెం వెనుకబాటికి మానసికంగా కూడా వాళ్ళు అంటే యాక్టివ్గా లేరు. ఎందుకంటే హిడ్మాకు ఉన్న క్యాపబిలిటీ, హిడ్మా ఏ తరుణంలో ఆయన వ్యూహ రచనలు ఉండేవి, హిడ్మా ఏ రకంగా ఆయన వ్యూహాలు చేసేవారు, అటాకులు చేసేవాళ్ళు అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన మరణం తర్వాత అందరూ కూడా సో ఒక్కొక్కరిది ఒక్కో ఐడియాలజీ, మనం కొద్ది రోజులు ఆగిపోదాం, కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోదామని కొందరు, లేదు మనం ప్రతిదాడి చేయాల్సిందే అంటూ కూడా కొంతమంది ఇది చేయడం. దాదాపు హిడ్మా మరణం తర్వాత దాదాపు 20 రోజుల తర్వాత పెద్ద ఎత్తున ఒక 150 మందితో దేవ్జీ అలాగే రాజిరెడ్డి కూడా ఒక మీటింగ్ పెట్టారు, కర్రెగుట్టలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా స్లోగన్స్ వినిపించారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాజిరెడ్డి లొంగిపోవడం, దేవా లొంగిపోవడం ముఖ్య కారణం
సో ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ, సో ఇప్పుడున్న భౌగోళిక పరిస్థితులు కానీ, సో ఈ నినాదానికి ఏదైతే ఈ సాయుధ పోరాటానికి అనుగుణంగా లేని పరిస్థితులు, టెక్నాలజీ పెరిగిపోయింది, సాయుధ పోరాటం ఇప్పుడు అవసరం లేదు. సో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పాత్రకు సంబంధించి కూడా సతీష్ ఇక్కడ అంటే పర్టికులర్గా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది కదా. తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందనేటువంటి ఒక కామెంట్స్ చేశారు అని అంటే ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి చర్చలు కావచ్చు, సహృద్భావ వాతావరణంలోనే జరిగాయనేటువంటి కోణంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోఆపరేషన్ అనేది మాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉందనేటువంటి కోణంలో చేసినటువంటి మరొక కామెంట్, దీన్ని ఎలా చూడాలి? డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి గత సంవత్సరం నుంచే ముందడుగులో ఉంది. గత సంవత్సరంలో ఏదైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి నినాదం ఉందో, మీరు వచ్చి అందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోండి, ఎలాంటి మీకు అంటే మీ భరోసా, మీ బ్రతుకుకు మాది భరోసా అన్నట్టు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే దేశంలో ఎక్కడా లేని, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన పరిస్థితులు కానీ ఉంటాయి. టాప్ కమాండర్స్ ఏదైతే మావోయిస్ట్ పార్టీలో టాప్ కమాండర్స్ అంతా కూడా తెలంగాణ ప్రభుత్వంలోనే లొంగిపోయారు. సో దానికి సంబంధించి కూడా మొత్తం వాళ్ళకి కావాల్సిన వసతులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదైతే రివార్డ్స్ ఉంటాయో వాళ్ళకు ఇవ్వడం కావచ్చు. ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం కంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ తీసుకోండి, ఛత్తీస్గఢ్లో దాదాపు రోజు తప్పితే రోజు ఎన్కౌంటర్లు అవుతూ ఉన్నాయి. ఎన్కౌంటర్లో చాలామంది మరణిస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లో కూడా సేమ్ అలాగే ఉంది. సో ఇక్కడ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఈ మహారాష్ట్ర, ఈ 3 జిల్లాల్లో మొత్తం 3 రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రాలకు వెళ్ళాలంటేనే మావోయిస్టులు భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ సేఫ్ అనేది మావోయిస్టులు అందరికీ కూడా అర్థమైంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది. ప్రస్తుతం వాళ్ళు ఏదైతే తీసుకుంటున్న నిర్ణయాలు, వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రస్తుత సహాయం కింద 25,000 ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏదైతే రివార్డు ఉంటుందో, 1 కోటి ఉంటే 1 కోటి రూపాయల రివార్డు, 50 లక్షలు ఉంటే 50 లక్షలు, 5 లక్షలు ఉంటే 5 లక్షలు, ఇవన్నీ. దాంతోపాటు హెల్త్ పరంగా కూడా మేము సపరేట్గా మీకు హెల్త్ మంచిగా అయిన తర్వాత మిమ్మల్ని బయటికి పంపిస్తామని భరోసా ఇస్తున్నారు డీజీపీ కూడా. సో ఇవన్నీ చూసుకుంటే కూడా సో అందరూ సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. లొంగుబాటుకు కూడా కారణాలు ఏం లేదు, వాళ్ళకి హెల్త్ సమస్య ఉంది. హెల్త్ సమస్యను ప్రభుత్వం మాకు చాలా సపోర్ట్ చేస్తుందంటూ కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ముఖ్యంగా మురళి రాజిరెడ్డి మాట్లాడిన దాంట్లో దాదాపు రేపో మాపో దేవ్జీ ఒకే ఒక్క నేత, ఈ మావోయిస్టు మొత్తానికి ఒకే ఒక్క నేత ఉన్నాడు. దాదాపు టాప్ కమాండర్స్ అంతా లొంగిపోయారు, టాప్ బెటాలియన్ అంతా కూడా లొంగిపోయింది. దేవ్జీ ఒక్కడే ఉన్నాడు. ఆ దేవ్జీ కనుక లొంగిపోతే ఇక మావోయిస్టు పార్టీ లేనట్టే, మావోయిస్టు పార్టీ అంతమైపోయినాయి. కానీ రాజిరెడ్డి చెప్పినటువంటి కీలక విషయాల్లో సో దేవ్జీ కూడా లొంగిపోతాడు. సో అది ఒక కీలకమైనటువంటి చర్చ. లొంగుబాటుగా ముందు కమిటీలో ఒక కీలకమైనటువంటి చర్చ జరిగితే ఈ లొంగుబాటు ప్రక్రియ అనేది జరిగిందనేది మాట కూడా చెప్తూ ఉన్నారు. దేవ్జీ కూడా అదే బాటలో ఉన్నారనేది అయితే తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. మావోయిస్ట్ అగ్రనేత రాజిరెడ్డి లొంగుబాటు అనంతరం షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. దేశంలో ఇక సాయుధ పోరాటానికి స్థానం లేదని కూడా చెప్పారు. ఇప్పుడున్న టెక్నాలజీలో గన్నులతో పని లేదనేటువంటి ఒక మాట. ప్రస్తుతం ఏం సాధించలేమన్నటువంటి అభిప్రాయానికి వచ్చాకే లొంగుబాటు జరిగిందనేటువంటి మాట. ఇక్కడ ప్రభుత్వం పాత్రకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంది కాబట్టే మేము లొంగిపోయామనేటువంటిది. ఇంకా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకుల్లో ఐడియాలజీ అనేది దెబ్బతింది. అందుకే ప్రధానంగా అగ్రనేతలందరినీ కూడా ఆరోగ్య సమస్య వేధిస్తోంది కాబట్టి లొంగిపోయామని కూడా రాజిరెడ్డి చెప్పారు. అసలు రాజిరెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఉపాధి కల్పిస్తాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం అంతకుముందు నుంచే చెప్తున్నది. దాని నుంచి మేము కూడా ఇప్పుడున్న పరిస్థితి లోపల ఈ సాయుధ పోరాటం అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది కష్టం, జరగదు. ఇప్పుడు ఆధునిక తర్వాత కమ్యూనికేషను, ఈ పరిస్థితులలో సాయుధ పోరాటం అనేటువంటిది నడవదు ఇప్పుడు. అందుకోసం ఇప్పుడు ఉన్నవాళ్ళైనా తెలంగాణలో పనిచేసే వాళ్ళు, తెలంగాణ క్యాడర్స్ కూడా వచ్చి వాళ్ళు మాలాగే లొంగిపోయి వాళ్ళ వాళ్ళు బతకడానికి అవకాశం కల్పిస్తే గవర్నమెంట్ కల్పిస్తుందని చేస్తున్నది. అట్లా చేస్తే మంచిది. తర్వాత
ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి పోలీసులకు మా నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం.